దంచవే మేనత్తో కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తామా మా పవర్డ్ బై హనీల్స్ లుంగీలు. ఈ రోజు ఇక్కడికి వచ్చే పార్టిసిపేట్లు ఒడ్లు దంచినట్టు దంచి పడేస్తా. మంగమ్మ గారి మనవడి దెబ్బ, పార్టిసిపేట్లు అబ్బా. ఈ రోజు నా మరదలు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నా మల్లిని చూసినా, నా మల్లితో మాట్లాడినా, నా మల్లికి కవరింగ్ ఇచ్చినా మళ్ళీ 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 మాట్లాడకుండా సినిమా చూపిస్తా. నువ్వు కోడి పుంజు, నువ్వు కోడి పెట్ట, నేనెవరిని? గుడ్డు గుడ్డు. ఈ అమ్మాయి మళ్ళీ అంటావా? ఈ అమ్మాయి మళ్ళీ కాదు, మంగమ్మ అనుకుంటా. బాబు చెప్పానా మంగమ్మని? మంగమ్మ కూడా కాదు, మంగమ్మ గారు మునిమమ్మ. ఎవరైనా సింగిల్ గా ఉన్న ఒక అబ్బాయిని చూస్తే మీరు కంపల్సరీ ఏదో ఒకటి అంటారు. అన్నయ్య అంటావు. ఈ రోజు నా మరదలకి నేను దగ్గర కాకుండా మధ్యలో ఒక రాజకీయాలు వస్తున్నాడు. వాడిని పిలుస్తా, వాడు తాట తీస్తా. అమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే అక్కడేదో కట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పిచ్చి ఊపేస్తున్నాడే. రామ 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 రామారే అది సోమాలేని ప్రేమ ప్రేమారే. ఇదో బాబు, షాప్ కి వెళ్ళి 2 డైమండ్ రింగులు తీసుకొని రావా? నేను తీసుకురావాలా? దేనికి? ఈ రోజు మల్లికి నాకు ఇక్కడ పెళ్లి చూపులు. హలో, మల్లిక్ కాబోయే మొగుడిని ఎక్కడ? మల్లు ఆంటీకి మొగుడు లాగా ఉన్నావు, నువ్వు మల్లికి కాబోయే మొగుడు ఏంటి? మంగమ్మ గారి మనవడు ఎక్కడ? మంగమ్మ అమ్మ మొగుడు ఇక్కడ. ఏంటి? రే ఎక్కువ మాట్లాడకు, తెలుసా? కర్ర చూసాగా ఎంత పొడుగుందో మిస్ అయిపోద్ది. ఎక్కడైనా పెట్టుకొని మర్చిపోతావా ఏంటి? ఎక్కడో పెడతా నీకు. అర్థమైందా? అయినా ఒక్కటి చెప్తా వినుబయ్యా. ఏంటి? కర్ర దృష్టిలో పెట్టుకొని చెప్పరా. మళ్ళీ నీకు చెల్లి, దాంతో నాకు పెళ్లి. మాట్లాడుకు మళ్ళీ మళ్ళీ. అది కాదు, ఏడవకు కొనిస్తా కిల్లి ప్లీజ్. సరే, వచ్చిన తర్వాత నీకు చెల్లె వద్దా చెల్లె వద్దా నేను డిసైడ్ చేస్తాగా. మళ్ళీ కాదు, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. పిలువాలి పిలు. ఫస్ట్ ఎవరు వస్తారంటే, ఈ అమ్మాయికి నీ పైనే ఉంది గురి. వన్స్ ఎంటర్ అయిందంటే నీ పని హరి. ఎవరో కాదు, మన లహరి. రానే అమ్మాయి సరి. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. పాటలో కోడి పుంజు అని వచ్చింది. కోడి పుంజు ఈయన. నువ్వు కోడి పుంజు, నువ్వు కోడి పెట్ట, నేనెవరిని? గుడ్డు గుడ్డు. ఎనీహౌ, వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. హరి, బాగున్నామ్మా? బాగుంది, డాన్స్ కూడా బాగుంది ఇలాగే. ఎక్కడ నేర్చుకున్నా? మీ డాన్స్ మాస్టర్ ఎవరు? ఆది అన్న. సో ఎక్కడి నుంచి వచ్చావు? ఏ కాలేజ్ నీది? ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, శివాని ఉమెన్స్ కాలేజ్, ఎల్బీ నగర్ నుంచి వచ్చా. ఎల్బీ నుంచి వచ్చావు. సినిమా చూస్తావుగా? చూపిస్తా కూడా. ఆహా, ఇది చెప్పాడు కదా డైలాగ్ నీకు? అవును. వెళ్ళు. నువ్వు ఒక పాట స్టార్ట్ చేయాలంటే నీకు సాహిత్యం గురించి తెలియాలి. నువ్వు ఈ షో స్టార్ట్ చేయాలంటే ముందు సాహితీ గురించి తెలియాలి. తెలుసా ఎవరో? ఎవరు సాహితీ? ఆల్మోస్ట్ ఆవిడే మళ్ళీ కావచ్చు. సాహితీ, లెట్స్ వెల్కమ్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ra ra
వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. బాగున్నామ్మా? బాగున్నా. ఏం పేరన్నావు? సాహితి. సాహితి, ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను కొత్తపేట నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ శివాని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను. నేను చెప్పాను ఆల్రెడీ లహరికి సినిమా మామూలుగా ఉండదు, నా షోకి వస్తే సినిమా చూసి వెళ్లాల్సిందే. తెలుసు, రెగ్యులర్ గా వాచ్ చేస్తా. ఈ అమ్మాయి మళ్ళీ అంటావా? ఈ అమ్మాయి మళ్ళీ కాదు, మంగమ్మ అనుకుంటా. ఈ కర్రలో పట్టుకొని బాబు అని ఒకసారి బాబు చెప్పానా మంగమ్మని? మంగమ్మ కూడా కాదు, మంగమ్మ గారు మునిమమ్మ. మళ్ళీ వచ్చే టైం అక్కడికి వెళ్ళి సినిమా చూపించాలి, చాలా టైం ఉంది, ఇద్దరు పిలవాలి, ఇంకా అక్కడికి వెళ్ళు. మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావా? మళ్ళీ ఆల్రెడీ ఇంకొతన్ని చూసుకుంది. మళ్ళీ అమ్మా తల్లో పెట్టుకున్న మళ్ళీ నేను చెప్పేది చల్లో పెట్టుకున్న మళ్ళీ గురించి కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ గురించి. తలనొప్పి. జండు బాబు రాస్తలే, పర్లేదు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నవ్విందంటే అచ్చం శ్రీయ, మాటలతో చేస్తది మాయ. ఎవరో కాదు, శివప్రియ అని. లెట్స్ వెల్కమ్ శివప్రియ. రాజా నా మన్మథ రాజా, ఒడిలో చేర్చుకో రాజా. మళ్ళీ ఎక్కడ ఎక్కడ అనుకున్నాను, ఇక్కడే నీ రూపంలో వచ్చింది నా మళ్ళీ. ఏది ఫేస్ ఎక్కడ? వెల్కమ్ టు సినిమా చూపిస్తామా మళ్ళీ. థాంక్యూ. నీ పేరు ఈ రోజు నుంచి నా మళ్ళీ. నా మళ్ళీ కాదు, మళ్ళీ. మళ్ళీ సరేనా? ఓకే. చూసా ఓకే అంది. ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తపేట. ఏ కాలేజ్? శివాని విమెన్స్ కాలేజ్. ఓకే, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. సో సినిమా చూపించాలంటే చూపించడం చాలా కష్టం, ట్రై చేస్తా. ఓకే. సో నీ పోడియం అక్కడ మిగతా పిలుద్దాం వెళ్ళమ్మా. నెక్స్ట్ రాబోతుంది ఎవరు? లేచిపోదాం అన్న మునగాడా అనగానే గుర్తొచ్చేది గీతాంజలి. లేపేస్తా సీనుగాడా అంటూ వస్తుంది మన అంజలి. ఇంగ్లీసులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కారైకల్లన్నీ ఊరమాస లెక్కల. వెల్కమ్ టు సినిమా చూపిస్తావమ్మా. పేరేంటన్నారమ్మా మీది? అంజలి. ఓకే అంజలి, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏ కాలేజీ ఏం చదువుతున్నావు? కొత్తపేట నుంచి వచ్చా. కొత్తపేట నుంచి వచ్చా. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అమ్మయ్య, ఇప్పుడు అలసిపోయింది కాదమ్మా. రౌండ్ కి ఒక్కొక్కరికి అలుపు మామూలుగా ఉండదు. నేను చూపించే సినిమా అలా ఉంటది. ఆ సినిమా తెలుసుకోవాలంటే మీ ముగ్గురు ఇక్కడ రండమ్మా. మీకు తలకు 25,000 ఇచ్చి పంపిస్తాను అక్కడికి. మీ స్పీడ్ చూస్తే నాకు అక్కడ అర్థమైంది. ఎవరైనా సింగిల్ గా ఉన్న ఒక అబ్బాయిని చూస్తే మీరు కంపల్సరీ ఏదో ఒకటి అంటారు. అన్నయ్య అంటావు. ఆహా, ఇప్పుడు నేను సింగిల్ గా వస్తాను ఒక అబ్బాయిని. నేను అమాయకుడిని, మీ నలుగురు ఉన్నారు. ఫుల్ టు మాస్ అనమాట మీరు. నన్ను ఏమంటారు, ఎలా ట్రీట్ చేస్తా చేయండి. పంచ జాగ్రత్త. ఒకసారి కట్టరా. తమ్ముడు ఇంట్లో నాన్న అవన్నీ. మీరు కాదు మన్మథరాజా, నువ్వు మాట్లాడు. ఎవడ్రా నువ్వు మా గలీలోకి వచ్చినావు? తర్వాత ఎందుకు వచ్చినావు వీడికి? ఏంటండి ఇది? గల్లీ ఇది. ఏం గల్లీ? ఆడోళ్ళ గల్లీ. ఆడవాళ్ళ గల్లీయా? నాకు అలా అనిపించలేదని అందరూ ప్యాంటు షర్ట్లు వేసుకున్నారు కదా, నాకు డౌట్ వచ్చింది. ఇలా కాదబ్బా, సంథింగ్ డిఫరెంట్, ఏదైనా ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఒకసారి మళ్ళీ వెళ్ళరండి.
వచ్చిండు చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి ముడి పెమ్ముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో ముంచెలు రెపరెపలా ముచ్చాల చెమ్మ చెక్క చెమ్మ చెక్క కోరూరి. ఎందుకన్నయ్య అంత ఫ్రస్ట్రేట్ నాకు అవుతున్నావు? సినిమా చూపిస్తారు మీరు. నేను చూపించడం మొదలెడితే నాకంటే ఎవడు బాగా చూపించలేడు. ఏంటది? ఇంతే స్పీడ్ తో ఇంతే స్పాంటేనియస్ తో నేను ఇచ్చే టంగ్ టెస్టులు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటా. If you trouble the trouble, trouble troubles you. I'm the trouble. Don't trouble the trouble. If you trouble the trouble will trouble you. Don't trouble the trouble. I am the truth. ఓకే రైట్. సో 25,000 ఇవ్వాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది. ఒకసారి నలుగురు కలిసి ఒకసారి పిలవండి మా ధనలక్ష్మిని. ధనలక్ష్మి దా. అమ్మా 1 రూపాయి అండి అమ్మా అనడం ఉంది. అమ్మ మీ స్లాంగ్ లో అడుగు. ఏ ధనలక్ష్మి రాహే రాహే. ఓకే ఇప్పుడు మన సినిమా చూపిస్తాం. మొదటి రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. మొదటి రౌండ్ పేరు ఏంటంటే రంగు పడొద్దు. ఇదో టంగ్ టెస్ట్ రౌండ్ అనమాట. దీంట్లో మీకు 1 minute టైం ఇస్తాను, దాంతో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తానమ్మా. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. అది నేను ఇవ్వను. మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు లాగేసుకోవచ్చు. ఏంటి అర్థమైందా? అర్థమైంది. నా సినిమా చూపిస్తాం. మొదటగా ఇక్కడికి వచ్చి సినిమా చూడడానికి రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరంటే లహరి దా. నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు. పోయింది. ఇక్కడ ఒరే మీ చెల్లి నేర్పించు. రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు లారీలో రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు రోళ్ళు. రెడీ రెడీ 3, 2, 1 గో. రేవులో రాళ్ళు చూసుకో మీ చెల్లి. రేవులో రాళ్ళు లారీలో కోళ్ళు తింటారు మీ ఓళ్ళు. రేవులో రాళ్ళు లారీలో రేవులో రాళ్ళు ఒక్కడ చెప్పు తల్లి. రేవులో రాళ్ళు లారీలో రోళ్ళు. ఏంటంటే ఆదివారం అన్నం అమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక ప్రపంచంలో ఒక జీవి మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతిదిన దినచర్య కావడానికి అన్నం తింటానని చెప్పింది. మిస్టర్ జాన్ మీ చెల్లెంటి ఎలా ఉంటుంది? అన్నం తింటానంటుంది. ఓ నాగేశ్వర గారు కంగ్రాచులేషన్స్. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 10 times చెప్తావు అనుకున్నా. ఒకసారి కూడా చెప్పలే. వెళ్ళు. సెకండ్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే మన్మథ రాజా. అండ్ ఇప్పుడు నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే రూరల్ రూలర్ రోలో రూలర్. రూరల్ ఫస్ట్ రూరల్ రూలర్ రోల్లో రోలో కాదు రోలో రోలర్ రోలర్ రోల్లో రోలర్ రూలర్ ఓకే. రోట్లో వేసి దంచాలి ఇలాంటి వాళ్ళని. అంజలి రెడీ 3, 2, 1 గో. రోలర్ రూలర్ రోలో రూలర్ రోలర్ నోట్లో ఇంటికి వెళ్ళి కూలర్ పెట్టుకోమ్మా. రోలర్ ఏం చెప్తున్నావు కనీసం నీకేం తెలుసా? అయిపోయిందా?
అయ్యో భయపడితే రూలర్ రూలర్ రూలర్. టైం అప్. అంజలి 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 చిలికే నవ్వుల పూల చాబిల్లి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల చాబిల్లి ముత్తుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి చుక్కల పక్కిరిని ముచ్చటలే ఆమని చవలుని మురిపాలే అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి. మీ చెల్లితో నేను ఆడుకున్నప్పుడు నువ్వు ఆడుకోవా? అజ్జలే అజ్జలు ఇటు పక్కన నేను ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు ఏం చేస్తున్నావు? రాస్కెల్. ఇప్పుడు మీ చెల్లితో నేను ఆడుకుంటాను, నువ్వు కూడా ఆడాలి. రాను. అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల. నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే నువ్వు ఒకరిని ఫాలో అయ్యో తెలుసా? రోలర్ రఘుని. కంగ్రాచులేషన్స్ అంటే సున్నా. నీకు పచ్చి గుడ్డి సున్న వచ్చింది. అంజలి 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 నీకు గుడ్డి సున్న వచ్చింది. మీ అన్నయ్య నువ్వు ఆమెలో తీసుకోండి. మా అన్న ఇంకో గుడ్డ. మరి ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇంకెవరున్నారు? దా శివప్రియ. ఓ ప్రియా ప్రియా శివప్రియ అలియాస్ మళ్ళీ నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే లేరా లారా లారా రారా. లేరా లారా లేరా లారా లారా రారా. అంతే. లారా రారా లారా అని లేపి మళ్ళీ రమ్మని చెప్పడం అంతే. అంతే. లేరా లారా లారా రారా. లేరా లారా లారా రారా. శివప్రియ రెడీ 3 2 1 గో. లేరా లారా లారా రారా. లేరా లారా లారా. లేరా లారా లారా లేరా. లేరా లారా లారా రారా. 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 లేరా 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 లారా లారా రారా. లేరా లారా లారా రారా. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 6 times కరెక్ట్ చెప్పావు. సూపర్. 6,000 రూపీస్ ఎవరి దగ్గర నుంచి అంత తీసుకుంటే చెప్పమ్మా. సాహితి 2000, లహరి 2000, అంజలి 2000. 6,000 వెళ్ళి లాగేసుకో. అండ్ ఇప్పుడు మరి మా రంగుపడి రౌండ్ లో ఎవరు పిలుద్దాం? అదే చాయిస్ మీదే. ఎవరి మొహం అయితే తల మెరిసిపోతుందో అని అనుకోకు నువ్వు ఎప్పుడా. రైట్ సాహితి నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ కుక్క పక్కన కప్ప కుప్ప పక్కన కుక్క. కుప్ప. ఏం లేదమ్మా, కుప్ప పక్కన మళ్ళీ నీ పక్కన ఉన్నాడు చూసుకో. కుక్క పక్కన కప్ప. కుప్ప పక్కన కుక్క. అంతే. వెరీ గుడ్. రెడీ 3 2 1 గో. కుక్క పక్కన కప్ప. కుప్ప పక్కన కుక్క. కుక్క పక్కన కప్ప. కుప్ప పక్కన కప్ప. కుక్క పక్కన కప్ప. కుప్ప పక్కన కుక్క. కుక్క పక్కన కప్ప. కుప్ప పక్కన కుక్క. కుక్క పక్కన
కుప్ప పక్కన కప్ప. కుప్ప పక్కన కప్ప, కుప్ప పక్కన కుక్క. కుక్క పక్కన కప్ప, కుప్ప పక్కన కుక్క. సాహితి రెండుసార్లు చెప్పావంటే కరెక్ట్ గా 4 times. 4,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు. లహరి దగ్గర నుంచి 1000, శివప్రియ అక్కడ శివప్రియ అక్కడ శివప్రియ దగ్గర నుంచి 4000. ఓ ప్రియా ప్రియా. ఇప్పుడు చెప్పమ్మా, న్యాయంగా చెప్పే ప్లీజ్. శివప్రియ దగ్గర నుంచి 4000. సూపర్, ఇది ఓకే చేయండి నా పక్క. ఫైనల్ గా బాగా ఆలోచించు. ఇది ఫస్ట్ రౌండ్, ఫైనల్ అంటావేంటి? సాహితి ఈ రౌండ్ తో అయిపోదు, ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. మామూలుగా ఉంటే ఏంటి ఏంటి ఇండైరెక్ట్ గా ఏమంటే నా అమ్మాయి అనలేదు కాబట్టి చెప్తున్నా, ఏం పీకుతావు అని అంతే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అంతే భయ్యా, మళ్ళీ చెప్తున్నాను, ఏం పీకుతావు. నిన్న అన్నయ్య అందరా, నిన్ను పీకిన తర్వాత నా అన్నయ్య అన్న పర్లేదు. ఎక్కువ చేసేస్తే శివప్రియ గారు 5000 తీసుకుంటా, ఎక్స్ట్రా తీసుకుంటా. తీసుకో, ఎలా తీసుకొస్తాను చెప్పు. సరే ఇది సరే, నువ్వు ఎంత తీసుకుంటే తీసుకోమ్మా, వెళ్ళు, నీ ఇష్టం. నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం అన్నయ్య. చూపిస్తామ్మా. ఓకేనా? ప్రియా 4000. మళ్ళీ అన్నయ్య సిగ్గుండాలి. పర్లేదు, చెప్పారు కదా. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటి తెలుసా? జోర్సేమా. సెటప్. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతా. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రమే ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కనకి వచ్చి ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఒకవేళ వాళ్ళు మొహం మీద ముగ్గురు కలిసి వాటర్ కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జోర్సేమా రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ప్రియా రెడీయా? ప్రియా ఒకటే కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రియా రెడీయా? వాళ్ళందరూ అడుగుతున్నానమ్మా. వాళ్ళందరూ అనలేదు. ఎందుకు వచ్చేస్తాను దూరపత్రం మధ్య మధ్యలో? రెడీ అమ్మా, నిన్ను కూడా అడగను ఇప్పుడు. రెడీ అన్నయ్య. ఓకే రెడీ. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది ప్రియా. ఎవరో తెలుసా? సాహితి. ఫస్ట్ బజర్ నొక్కి అక్కడ కూర్చో, అక్కడి నుంచి ఆన్సర్ చెప్పమ్మా. అవసరాల శ్రీనివాస్. ఏంట్రా నీ చెల్లి? ముందు ఆన్సర్ రివీల్ చేయి తొందరగా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. పర్వతం ముందు కుప్పు గంతులొద్దు. నీ చెల్లి పంపక ఏంటిది? భయ ఇంకొకటి చెప్తున్నాను. ఏంటిది? మా నలుగురిది ఓపెన్ టార్గెట్. వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పినా డైరెక్ట్ ప్రియా. ఈ రోజు ప్రియాకి ప్రియా పచ్చడే. మా ఊరికి ఉండదు. ఆ ప్రియాకి ఈ ప్రియుడు ఉన్నంత కాలం ఏ ప్రియా పచ్చడి దగ్గర రాదు. ప్రియా జోర్సేమార్. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి నెక్స్ట్ ఆన్సర్ చెప్పి కోపమే నీకు కొట్టి ఆమె కొట్టేది ఎవరు? తను నా డార్లింగ్. దీంతో కూడా అదే అన్నకండి. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నా. ఫ్రెండ్స్, మీరు మధ్యలో పుల్లలు పెట్టకండి అన్నావు కదా. దాని ముద్దు అంటారు. అదే ముద్దులు, ఆడలాడ ముద్దులు పెట్టుకో తప్పలే. నేనేమి ఆ ముద్దు పెట్టలేదు.
ఏమ్మా ఎలా ఉంది? చల్లగా ఉంది, చల్లగా ఉంది. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఫస్ట్ ప్రియా దాయి బకరా. వాళ్ళ ముగ్గురు దగ్గర ఒక పేపర్ నీళ్లు పెట్టండి, కొడితే కొట్టుకుపోవాలి. అన్నయ్య చెల్లిని లవ్ చేయొద్దు అన్నయ్య. అన్నయ్య చూడు సీనన్నయ్య నిన్నే కాదు అన్న అంటావా? మిమ్మల్ని ఇప్పుడు ఓ ప్రియా ఆన్సర్ చెప్తుంది. రెడీ? ఆన్సర్ అంటే చెప్పమ్మా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరికి వచ్చి ఇమ్మంది. అయ్యే బాబోయ్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. అది అన్నయ్య ఇక్కడ సాంగ్ పెడితే డాన్స్ చేయాలి కానీ నేను తొక్కుడు బిల్ల ఆడుతున్నారు. సరే నిన్ను చూసి నేర్చుకున్నాం ఎంత చేసావుగా. నేను వేసింది మాస్ డాన్స్, ఆహా మీరు నేను వేసింది తొక్కుడు బిల్ల. ఇది ఓరమాస్. తొక్కుడు బిల్ల అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో రాజమౌళి గారితో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఈ పక్కన ఫస్ట్ బజన్ వచ్చింది. సాయిది ఇప్పుడు ఆన్సర్ చెప్తుంది. MS ధోని. MS ధోని అంటే ఆన్సర్ రివీల్ ప్లీజ్. నువ్వు మీ చెల్లి చెప్పు నాకు డాన్స్ నేర్పించమని, కనీసం నువ్వు మీ అన్నయ్య చెప్పు ఎలా డాన్స్ చేయాలని. ఏంటో తొక్కుడు బిల్ల ఆడేస్తాడు. ఇది తొక్కుడు బిల్ల అంటే తొక్కుడు బిల్ల అంటే ఇందాక మీరు వేసారుగా అది. ఇది తొక్కుడు బిల్ల బయట పైన తొక్కరమ్మా, కింద తొక్కుతారు. ఎప్పుడైనా మీ అన్నయ్య కిందే తొక్కుతున్నాడు మొత్తం. సరే ఇప్పుడు మనకు ఛాన్స్ వచ్చింది. కొట్టు. అంటే ఇన్ని రకాలుగా తొక్కుడు బిల్ల ఆడొచ్చు ఇప్పుడు తెలిసింది నాకు. ఇది ఫారెన్ తొక్కుడు బిల్ల. సో 1000 రూపాయలు ఇచ్చేదాలి. ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఈ పక్కరమ్మ డైలాగ్ ఏంటి? స్క్రీన్ మీద ఏం చూస్తావు, ఇక్కడ లైవ్ లో చూడు. ఎవరితో మాట్లాడుతున్నావు? నీతో. డైలాగ్ చెప్తున్నావా? ఓ సారీ చెప్పు. అదే స్క్రీన్ లో ఏం చూస్తావు లైవ్ గా చూడు అంటాడు డైలాగ్. సరే చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్ అమ్మా. సో డైలాగ్ అంటే తెలుసు కదా ఇప్పుడు, అదే అనమాట. క్యా బోల్తే? ముగ్గురు రెడీ ఉన్నారమ్మా? 3 రెడీ 3 2 రెడీ 3 2 1 జోర్ సమార్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే ప్రియా. కంగ్రాచులేషన్స్. జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? సాహితి నువ్వు రెడీ? ప్రియా దాయి బకరా.
ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? హెబ్బా పటేల్. ఎవరబ్బా? హెబ్బా. హెబ్బా. ముగ్గురు హెబ్బా పటేల్ అంది రైట్. అయితే ఎవరికి ఆ దెబ్బ తగులుతుందో తెలియదు నాకు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చేయాలా వద్దా చేయాలా వద్దా 3 కట్టు కట్టు 1 జోర్సే మార్. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. ఇక్కడ వాటర్ తో తడిచింది, అక్కడ చెమటతో తడిచింది. అది చాలు. చెమట చుక్క కనిపిస్తే నేనే మళ్ళీ కొట్టించుకుంటా. లోపల లోపల మింగేసుకుంటే ఎవరు తెలుస్తుంది అక్కడ? ఏంటది మింగేది? ఏమన్నా టానికా? ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూడాలి. ఇప్పుడు మీరు మీ డబ్బులు బాక్స్ తీసుకొని అక్కడ వెళ్ళిపోండి అమ్మా. అమ్మ సెటప్ ఐజాట్ గెట్ లాస్ట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు తెలుసా? వసూల్ రాజా. ఈ ఎలిమినేషన్ రౌండ్ నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారనమాట. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే శివప్రియ. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? అంజలి. అంజలి ఇద్దరండి. మీ ఇద్దరు కలిసి ఈ గేమ్ లో ఆడాలంటే సెటప్ ని పిలుద్దాం. ఏ సెటప్. ఈ వసూల్ రాజా రౌండ్ లో మీకు టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలన్నమాట. చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి ఇద్దరు. ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి అమ్మ. రైట్. టాపిక్ ఏంటంటే మూవీ హీరోయిన్ పేరు. నేను మూవీ పేరు చెప్తాను, ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు మీరు చెప్పాలి. సో ఎవరు చెప్తావు? నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? నేనే చెప్తా. వెరీ గుడ్. రెడీ ప్రియా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను శైలజ. బిజినెస్ మ్యాన్. కాజల్. రైట్ ఆన్సర్. కెమెరామెన్ గంగతో రాంబాబు. తమన్నా. రైట్ ఆన్సర్. సుప్రీం. 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 రాశికన్న. రైట్ ఆన్సర్. పెళ్లి చూపులు. పాస్. శ్రీరస్తు శుభమస్తు. పాస్. పాస్. బాబు బంగారం. పాస్. పాస్. కిక్ 2. పాస్. రకుల్ ప్రీత్ సింగ్. రైట్ ఆన్సర్. కుమారి 21F. హెబ్బా పటేల్. రైట్ ఆన్సర్. జులై. ఇలియానా. రైట్ ఆన్సర్. అండ్ నేను శైలజ. నేను శైలజ. నేను శైలజ. చెప్పు. కీర్తి చావ్లా. కీర్తి చావ్లా. కరెక్ట్. కీర్తి. కీర్తి. రైట్ ఆన్సర్. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా కలిసా కలిసా. సో ఇంకా 3 ఉన్నాయి, అవి చెప్పి అవేంటో తెలుసుకుందాం సరే. పెళ్లి చూపులు రితు వర్మ. శ్రీరస్తు శుభమస్తు లావణ్య త్రిపాఠి. బాబు బంగారం నయనతార. నీ దగ్గర డబ్బులు తెచ్చుకోమా సార్ అర్జెంట్ గా. సో ఎలా అనిపించింది? టోటల్ గా సినిమా చూపిస్తాం. రౌండ్ తడిచిపోయింది. సూపర్. ఆల్ ది బెస్ట్. ఓకే. అండ్ మిగిలిపోయింది ఇంకిద్దరు. ఆ ఇద్దరులో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే అపోనెంట్ గా సాహితి. సాహితి దా. ఒకసారి పైకి చూడండి. సో టాపిక్ ఏంటంటే ఫిల్ ద లిరిక్స్. నేను పాటలో ఉన్న లిరిక్ ని సగం పాడతాను, కొంచెం పాడతాను, మిగతాది ఫిల్ చేయాలన్నమాట. ఓకే. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా తను చేయమంటావా? నేనే చెప్తా. సూపర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వారెవర్ ఏమి ఫేస్. హీరోలా ఉంది బాస్. రైట్ ఆన్సర్. అందమైన బామలు. లేత మెరుపు తీగలు. రైట్ ఆన్సర్. రాబోయే చందమామ. మావింతగాద వినుమా. రైట్ ఆన్సర్. మసక మసక చీకటిలో. మల్లె తోట వెనకాల. నాకు తెలుసు మీరు రైట్ ఆన్సర్. వాన వాన వెల్లువాయే. కొండ కోన. కాదు కాదు. రైట్ ఆన్సర్. పక్కింటోడి పచ్చని పిల్ల. చూపుల తోడుంటే.
అనగనగా ఆకాశం ఉంది. ఆకాశంలో మేఘం. రైట్ ఆన్సర్. సంధ్య పొద్దులు కాడ. సంపంగిన బింది. రైట్ ఆన్సర్. మీ ఇద్దరు వేస్తే ఒక అర్థం ఉంది డాన్స్. మీ ఇద్దరు ఎందుకు వేస్తున్నారు? మా ఇష్టం అండి. అదే. స్టార్టింగ్ లో ఒక డైలాగ్ కాక. చెప్పారు కానీ చెప్పండి మళ్ళీ. ఏం చెప్పాను? స్టార్టింగ్ లో మీరు డైలాగ్ చెప్పారు, చెప్పండి ఒకసారి. ఏం పీక్కుంటావో పీక్కు మళ్ళీ చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలిసిందిగా ఏం పీకారో. ఇప్పుడు పీకడం లాస్ట్ రౌండ్ లో పీకి చూపించండి. బా. థ్యాంక్ యూ. డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే కదా సమర్పించుకెళ్ళు. నువ్వేంటి ఆ పార్టీకి వెళ్ళిపోయావా? మా ఆమెతో డాన్స్ చేస్తున్నావు. నువ్వు బెలూన్ పగల కొట్టుకుని నేను పగలు కొట్టానా? వాళ్ళు పగలు కొట్టారు. బెలూన్ పగల కొట్టుకొని చండాలంగా ఇంకా అన్నీ అంతే. మరి ఫస్ట్ ఇంకోరు మిగిలిపోయారు ఇక్కడ. దామ్మదా నారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే సెలబ్రిటీ జోడి. సో నేను ఒక సెలబ్రిటీ పేరు చెప్తాను, వాళ్ళ మిస్సెస్ పేరు గానీ హస్బెండ్ పేరు గానీ చెప్పాలి. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ నువ్వు చేస్తావా తను చేయమంటావు? తనే చెప్తుంది. రెడీ 3 2 లారీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమలా. పాస్. రామ్ చరణ్. ఉపాసన. రైట్ ఆన్సర్. సచిన్. సాక్షి. సాక్షియా? రాంగ్ ఆన్సర్. అంజలి. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్. శ్రేహరి. రైట్ ఆన్సర్. ఏఎన్ఆర్. అన్నపూర్ణ. రైట్ ఆన్సర్. నమ్రత. మహేష్ బాబు. రైట్ ఆన్సర్. రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ. శ్రీదేవి. అనిల్. పాస్. ధోని కపూర్. రైట్ ఆన్సర్. లాస్ట్ ఇంకోటి రాజమౌళి. పాస్. రాజీవ్ కనకాల. సుమా కనకాల. రైట్ ఆన్సర్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఇప్పటికీ చెప్తున్నా ఏం పీక్కు. ఏం పీక్తాలో నేను కూడా చూస్తా. సో నీ దగ్గర డబ్బులు తీసుకురమ్మా. సో ఎలా ఉంది టోటల్ గా ఓవరాల్ గా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఈ ₹1,00,000 మనం ఫైనల్ రౌండ్ కి వెళ్తాం. ఫైనల్ రౌండ్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న థర్డ్ రౌండ్ సెటప్ వెళ్ళిపోవాలి. అమ్మా సెటప్. మనం ఫోర్త్ రౌండ్ కి వెళ్తున్నాం. ఫోర్త్ రౌండ్ పేరు తెలుసా? రన్ రాజా రన్. నీకోసం రన్ రాని రన్. సార్ సెటప్ ఎక్కడ తెలుసా నీకు? ఇంకా పారింగా. ఈ రౌండ్ లో నువ్వు 5 లక్షలు గెలుచుకోవచ్చు. ఎలా గెలుచుకోవచ్చు అంటే ఆ బురద పైన బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్ళిపోయి ఆ పక్కన బౌల్లో కొన్ని జంబు లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని బోర్డు మీద ఆటలో పెట్టేసి సినిమా పేరు ఏదో వస్తుంది అనమాట. అది పెట్టేసి పక్క వచ్చి 5 లక్షలు ఇచ్చేస్తాను. దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ టాస్క్ నువ్వు కరెక్ట్ గా 60 సెకండ్ లో చేస్తే 5 లక్షలు ఇస్తాను. 60 సెకండ్ లో కంప్లీట్ చేయలేను అని అనుకుంటే ఇంకో ఆప్షన్ 80 సెకండ్స్. 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే 3 లక్షలు గెలుచుకోవచ్చు. అంటే ట్రిపుల్ అవుతుంది అనమాట. చేస్తావా 80 సెకండ్స్ లో? సరే నీకోసం 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీ మనీ డబుల్ అవుతాయి. అంటే 2 లక్షల రూపాయలు. సో దేనికి ఆడుతున్నావు?
100 సెకండ్స్ లో అంటే 2 lakhs కోసం ఆడబోతున్నావు. నేను రెడీ అన్నప్పుడు ఈ బజర్ నొక్కితే నీ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. 100 సెకండ్స్ టైం. ఆ పక్క వెళ్ళి నీ టాస్క్ అంతా కంప్లీట్ చేసి పక్క వచ్చి మళ్ళీ నొక్కితే నీ టైం ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ టాస్క్ కంప్లీట్ చేయలేకపోయావు అనుకో టైంలో ఇన్ టైంలో నీ డబ్బులన్నీ తీసుకెళ్లి లక్ష్మీదేవి మా లక్ష్మీదేవికి ఇచ్చేస్తా. రెడీయా? రెడీ. నువ్వు పంపించేసిన ముగ్గురు నీ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ అంజలి, సాయి అండ్ ప్రియా. ఆల్ ది బెస్ట్. రెడీ 3, 2, 1 గో. స్లోగా పెట్టు, ఏం కాదు. సూపర్ అమ్మా, సూపర్. లహరి కమాన్ లహరి కమాన్ లహరి కమాన్ లహరి ఆకులు తిను. అడిగే ఇది శీతాకాలమా లేకపోతే ఇంకేమైనా కాలం? అందరూ కమాన్ లహరి కమాన్. స్లో కొంచెం ముందు ఎడం కాలం కదా అది. ఓకే ఇప్పుడు రా, ఈ కాలు పెట్టి స్లోగా. అందుకే నైట్ చపాతీలు తినండి అంటే వినరు మీరు. లహరి భయపడకు. నువ్వేం భయపడకు, లోపల కప్ప. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. చాలా బాగా ట్రై చేసావు. సో ఎలా అనిపించింది మా ఈ రౌండ్? టోటల్ గా సినిమా చూపిస్తావా? మస్తు థ్రిల్లర్ మూవీ. అవునా? అర్థం లేకుండా చూడొచ్చు. అవును. ఓకే చెప్పాను కదా, ఇన్ టైంలో చేయకపోతే నా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? లక్ష్మీదేవి దగ్గరికి. అమ్మా ధనలక్ష్మి. సో వ్యూయర్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ 4 స్టూడెంట్స్ వస్తాను. ఇంతే రచ్చరచ్చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. దిస్ ఇస్ గెట్ అప్ సీను విత్ ఆది along with my students. Bye bye. సినిమా సూపుతా మావా.